ఫంక్షన్ హాల్ వద్ద అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేస్తుంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాలువ వెడల్పు తక్కువగా ఉండడం కారణంగా కాలువను కబ్జా చేసి కట్టిన కట్టడాలను తొలగించాలని కవిరాజ్ నగర్ కాలనీ వాసులు రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేశారు. అయితే వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి ఆక్రమణకు గురైన వాటిని తొలగించాలని అధికారులకు సూచించారు. ఇక ఈ నేపథ్యంలోనే కార్పొరేటర్ అధికారులు కవిరాజ్ నగర్లోని ఓ ఐస్ ఫ్యాక్టరీ అక్రమ కట్టడాలుగా గుర్తించి జేసీబీలతో కూల్చడంతుండగా ఫ్యాక్టరీలోని అమోనియం లీక్ అవడంతో కూల్చివేతను ఆపేశారు. అయితే అమోనియం లీక్ అవుతున్న సమాచారం అందుకున్న రెస్క్యూ టీం అమోనియం సెలంగట్ను ఆఫ్ చేయగా ఇక అప్పటికే పైపులు లీక్ అవడంతో ప్రస్తుతం అక్రమ కట్టడాల కూల్చివేతను వాయిదా వేశారు. వాగు మీద చర్యలు తీసుకోవడానికి తక్షణమే మాకు సహకరించిన తుమ్మల నాగేశ్వరరావుకి ముందుగా మా డివిజన్ ప్రజలందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు చూస్తున్నారు, ఈరోజు ఈ వాగు అడ్డంగా కట్టిన ప్రతి కట్టడాన్ని కూడా వాళ్ళ మీద ప్రతి ఒక్కరికి అధికారికంగా యాక్షన్ తీసుకోమని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలా మాకు సహకరించిన మేయర్ గారు, కమిషనర్ గారు కూడా నిన్న మొత్తం చూశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ధర్నా చేసి ఇక్కడ ఎంతమైనా దారుణమైన పరిస్థితి ఉందంటే ఆ విషయాన్ని మేము ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లగా ప్రభుత్వం స్పందించి ఈ రోజు మీరు చూస్తున్న అక్రమ కట్టడాన్ని కూల్చివేయడం జరుగుతుంది. అలాగే ఈ కట్ట మీద ఉన్న ప్రతి ఒక్క బఫర్ జోన్ లో ఉన్న ప్రతి ఒక్క కట్టడాన్ని కూడా కూల్చివేయడానికి అందరికీ నోటీసులు ఈ రోజు డాక్యుమెంట్స్ అని తెప్పించుకొని షురూ చేయడం జరిగింది. రానున్న 4-5 రోజుల్లో అందరి మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము నిన్న చేసిన దానికి మీరందరూ మీడియా కవర్ చేశారు. చాలా వరకు నిన్న చేసిన అది ధర్నా అనుకుంటున్నారు, ధర్నా కాదు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము గవర్నమెంట్కి. మా మొత్తం మహిళలతోని రోడ్డెక్కినందుకు ఇమీడియట్ గా స్పందించి కమిషనర్ గారు, మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్లు అందరు సహకరించి ఇమీడియట్ గా 24 hours లో మా సమస్యలు సాల్వ్ చేస్తున్నారు. అన్న విధంగానే 24 hours లో సాల్వ్ చేశారు. ఇప్పుడు మార్నింగ్ నుంచి వర్క్ నడుస్తుంది. ఏదైతే నిన్న జనం కోసం ఒక అడుగు ముందుకెయ్యాలి అనే డెసిషన్ తీసుకున్నాను. ఇవాళ నిన్న 100 మంది వచ్చారు నా వెనక, ఇవాళ 1000 మంది వస్తున్నారు. దీనికి నేను పూర్తిగా మొత్తం ప్రజలకి జొతకే తెలుపుతున్నాను. అంటే ఇది ఏంటంటే ప్రతిదీ కూడా ఎవరో ఒకరు ఒక అడుగు ముందే వేయాలి, వేస్తేనే జనంలో కదలిక వస్తుంది. నాకెందుకులే అని చెప్పేసి ఇప్పుడు ఎవరు కట్టడాలు వాళ్ళు అక్రమ కట్టడాలు నాది పోద్దేమో అని చెప్పేసి ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఈ డెసిషన్ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో తీసుకోబట్టే మేము కూడా నిన్న ఏదైతే ఈ కబ్జాలకి గురైందో, ఈ నీళ్ళంతా మన ఇళ్లలోకి వస్తుందో, ఈ కబ్జాలు తొలగిస్తే తప్ప ఈ వాటర్ సొల్యూషన్ పోదు అని చెప్పేసి రోడ్డు మీదకి రావడం జరిగింది. దానికి స్పందించినందుకు పొద్దున్న తుమ్మల గారు యుగేందర్ గారు వచ్చారు. వచ్చి ఇమీడియట్ గా మీకు సొల్యూషన్ మేము చెప్తాను అన్నారు. అన్న విధంగానే అంత గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా పంపించారు. ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ అయింది. ప్రత్యేక ధన్యవాదాలు తుమ్మల గారికి.